చేతబడులని విరుగుతున్నాను. భయపడుచు ఆత్మ గద్దిస్తున్నాను. మరణపు ముళ్ళని విరుగుతున్నాను. అయ్యా, ప్రతి కుటుంబంలో ప్రభు దీర్ఘాయుష్యు చేత అతడు నేను ప్రేమించుచున్నాను గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనక అతను గణపరిచి గొప్ప చేసేదను. దీర్ఘాయుష్యు చేతాన్ని తండ్రి, ఇక్కడున్న చిన్నపిల్లల నుండి పెద్దవారికి దీర్ఘాయుష్యం, ఆరోగ్యము, బలము, సమాధానము, నెమ్మది, ఆహారము, ఆశీర్వాదం ఇచ్చి నడిపించామని మళ్ళా తండ్రి ఈ మే నెలంతా కాపాడి ఈనాటి నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ, మరి దెబ్బను కూడా నీ ఆలను నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ సమస్తమయమ నీకే. వాక్యమవుతూ నన్ను వాడుకోమని నన్ను చేతికొప్పిస్తూ యేసు నమ్మడిచ్చినాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి కూర్చుందాం. ఎంతమంది దేవుడు నాతో మాట్లాడుతాడు, ఎంతమంది దేవుడు మాట్లాడతాడని నమ్ముతారు? ఓ పద్మ వచ్చింది, దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగున్నా పద్మ? హల్లెలూయా. దేవుని వాక్యం చూసుకుందాం. ఎంతమంది మాట్లాడతాడు దేవుడు అని ఉన్నారు? అవును, దేవుడు మాట్లాడతాడు. మాట్లాడేది కాదు, దేవుడు మాట ఇచ్చి తప్పనివాడు. మరలా మాట ఇచ్చి నీ చెయ్యి పట్టుకున్నవాడు. నీ చెయ్యి పట్టుకున్నవాడు తుది వరకు కొనసాగించేవాడు ఆయనే. దీని ద్వారా మేము తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయములు, యవనస్తులు, పిల్లలు, పెద్దలు, మధ్యవర్తులు అందరూ వినండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యోషువకు ఇలాగ సెలవిచ్చినను. ఇక్కడ మోషే చనిపోయాడు. మోషే మృతి నొందిన తర్వాత మృతి చావక మునిపే దేవుడు ఒకరిని సిద్ధపరిచాడు. ఎవరిని సిద్ధపరిచాడు? ఎవరు సేవలో ఆసక్తి ఉన్నారు, ఎవరు నాయకుల లక్షణ, ప్రార్థన జీవితము, యథార్థత్వము, పరిశుద్ధత, తను తాను కాపాడుకొని దేవుని యందలే భయభక్తులు కలిగి జీవిస్తూ వస్తున్న వ్యక్తిని భూమి మీద తల్లిదండ్రులు చూడలేదు, వాళ్ళ సహోదరులు చూడలేదు, నాయకులు చూడలేదు, సేవకులు ఎవరు గుర్తుపెట్టలేదు. ఆయన వస్తున్నాడులే, వెళ్తున్నాడు అంతే అనుకున్నారు. అయితే దేవుని కన్ను ఆ యవనస్తుని చూస్తూనే ఉంది. తాను చేస్తున్న పని మీద చూస్తూనే ఉంది. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నటి దినమున మనం కస ఊడ్చికి ఎవరు రాలేదు. మరి ఎవరు రాకపోయినా మన అనిల్ వస్తుండే చేస్తుండే పోయిండే. ఇప్పుడు జాబ్ దొరికేసింది, ఆయప్ప గొప్పవాడైపోయాడు. మరి ఇంక టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైమింగ్లో వెళ్ళవలసిందే, వదలతట్లు లేదు. సో ఆ పని చేసిన ఆ బాలుడికి, ఆ యవ్వనస్తుడుకు దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. మరి ఆ స్థాయిలో ఉంచాడు, దేవుడు దీవించును గాక. మళ్ళా చూస్తూ ఉన్నాడు దేవుడు. చూస్తుంటే మరి 2 కుర్రోళ్ళు కనపడ్డారు. ఈ కుర్రోళ్ళు నిన్న ఈ శివు మిస్ అయిపోయాడు. అయితే ప్రైజ్ ఒక్కడే మిగిలిపోయాడు. నిన్న పిల్లల మీటింగ్ జరిగింది, అంత కంపబెట్టిపోయింది 2 రోజులు ఇక్కడ, అవునా, దుమ్ము దుగుడు అంతా. అయితే ఆ యవనస్తుడు ఒక్కడే అన్ని ఊడ్చి చేసి క్లీన్ పెట్టి వచ్చే లోపల రాత్రి 8 అయింది, 8, 8:30, 9. ఇది దేవుడు చూస్తుంటాడా లేదా? ఎవరున్నా లేకున్నా, ఎవరిని మెప్పించడానికి అవసరమే లేదు. మేము వాళ్ళకు రాని కూడా చెప్పను కూడా. ఎవరు వస్తారు? దేవుడు సిద్ధపరిచి దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి ఎవరినైతే అనుకున్నాడో వాళ్ళు ధన్యులంట. అలాంటి వారు, ఆసక్తి కలిగి వారు వాళ్ళు వచ్చేస్తారు, ఉండరు, చెప్పినా ఉండరు. కొంతమంది పేరు పెట్టి చెప్పి పిలిచినా ఆగిపోతారు పని ఉందని. ఇది కూడా నేను చూసేసిన, నా సర్వీసులో అన్నీ అయిపోయింది.
అందుకే నేను చెప్పేకే పోను. నువ్వు కాకపోతే ఇంకొకరు దేవుడు ఎక్కడో నడిపిస్తాడు. ఇది దేవుని సంఘము, నా ఆలయము, నేను ఈ సంఘాన్ని నేను కడతానన్నాడు. ఆయన ఈ సంఘానికి అధ్యక్షుడు, మేము పనివారం. తోటలో అన్ని చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లకి నీళ్ళు కావాలా, ఎరువు కావాలా, ఏం కావాలా, శుద్ధిపరచాలా, కసువు తీయాలా, అన్ని వారు మేము. అట్లా తీపిచ్చుకుంటే, నీళ్ళు ఇడ్చుకుంటే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, ఫలిస్తావు. అవునా? కొన్ని చెట్లకు అన్నీ వేసినా కూడా ఎండిపోతాయి. మేము ఎప్పుడు రాయదుర్గ సేవలు వెళ్తున్నప్పుడు ఎప్పుడు తోట పక్కన, ఇప్పుడు మా తోట ఉంది మాకు తెలిసిపోతుంది, అప్పుడులో అన్ని చెట్లు పచ్చగా ఉంటే ఒక 2 చెట్లు మాత్రం పచ్చగా ఎండిపోతా ఉన్నింది అన్నమాట. పక్కనే ఉంది, ఇది దీనికి ఉంది, దీనికి ఉంది, అక్కడ కూడా నీళ్ళు వేసేది, ఇక్కడ ఇది ఎందుకు పోయింది? ఆ నీళ్ళు తీసుకోలేదు, ఆ ఎరువు తీసుకోలేదు, అదేమైంది? తోట మధ్యలో ఎండిపోయింది. బైబిల్ కూడా కరెక్ట్గా ఉంది కదా, ఏమి ద్రాక్షి తోటలో అంజురపు చెట్టు ఉందంట. ద్రాక్ష ఎంత పంట ఇడిసింది, అంజురపు చెట్టు ఒకటి ఎండిపోయింది. అంటే ఏమి ఫలం ఇవ్వలేదు. యజమానుడు వచ్చి ఇది ఎంతకాలం ఇలా గొడ్రాలుగా ఉంటుంది, దీన్ని నరికేయి అన్నాడు. ఒక సంవత్సరం చూద్దాం అని పనివారు, అలాంటి వారు మనం. ఇంక పోనీడయా, మధ్యవర్తులు అనమాట. దేవునికి మధ్యగా మనుషులకి మోషే నాయకత్వంలో ఆయన చెప్పింది తెచ్చి ప్రజలకు చెప్పేవాడు. అలాగే మనము కూడా మధ్యవర్తులు, దేవుడు యాజకుల్ని, సేవకులు మనల్ని పెట్టాడనమాట. వాళ్ళు చెప్పు సరిచేయి, ఇగో ఇది ఇలా ఉంది చూడు, ఇలా అవుతుంది చూడు, ఇలా చెప్పమంటే అలా చెప్పేవారు అనమాట. దాన్ని కమెంట్ ఇచ్చేవారు కూడా ఉంటారు. ఐ డోంట్ కేర్ అబౌట్, నేను ఎవరి గురించి నేను పట్టించుకొని ఏం మాట్లాడినవి ఎందుకు, నాకేం ಸೈನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನು ಏನು ಹೇಳುತ್ತಾನೋ ಯಾವನ ಆತನ ಮಾತು ಕೇಳ್ತಾನೆ ಆತನ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುತ್ತಾನಂತ ಬೈಬಲ್ ಐತೆ. ಆದರೆ ಹೇಳ ಮಾತು ನಮ್ಮದು, ಗರ್ದಿಸುವ ಮಾತು ನಮ್ಮದು. ಹಲ್ಲೆಲೂಯಾ. ఇక్కడ మోషే సత్తు ಹೋಗಿದ್ದಾನೆ. మోషే సత్తు ಹೋಗಕ್ಕಿಂತ ಮುಂಚೆ దేవుడు ఎవరిని అభిషేకించాలని చెప్పాడు? 34 ದ್ವಿತೀಯೋಪದೇಶ ಕಾಂಡ, ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡದಲ್ಲಿ 9ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల గలవాడు. అతని దృష్టి మందెము లేదు, అతని సత్తువు తగ్గలేదు. ఇశ్రాయేలు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినములు 9 మోషే తన చేతులు నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనక అతడు జ్ఞానాత్మపూరుడయ్యను. కాబట్టి ఇశ్రాయేలులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. మోషే చనిపోతున్నాడని సంగతి వచ్చినప్పుడు నాయకత్వములో మోషే చనిపోతే మరి ఇశ్రాయేలు జనము 1,00,000 మంది ఉన్నారు. వీళ్ళు తోడుకొని పోవాలి. ఎలాగ? ఇంకొక నాయకుడు ఖచ్చితం కావాలి, ఇంకొక నాయకుడు ఖచ్చితం కావాలి. ఇప్పుడు ఏజ్ అయింది 127 సంవత్సరం గలవాడు మోషే అని చనబోతున్నాడు. అయితే దేవుడు మోషేకు చెప్తాడు, నువ్వు ఎవరిని? అయ్యా నేను వెళ్తాను, నేను అయిన తర్వాత మరి వీళ్ళు తోడుకొని పాలు తేనె ప్రవేశించే స్థలములో చేర్చాలి. నువ్వు ఇచ్చిన వాగ్దానము నెరవేరాలి. ఆ నెరవేరడానికి మరి ఒక తోడుకొని వెళ్ళడానికి నాయకుడు కావాలి. అతను ఎవరు అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు 40 రోజులు ఉపవాసములో కొండ మీదకి వెళ్ళావు. అప్పుడు నీ వెంట వచ్చింది ఎవరు? మోషే. కాలేబులు మోషే ఇద్దరు. అందులో యెహోషువ కాలేబు. అందులో ఈ యెహోషువ ఎక్కువ సమయం దేవుని జనుడు ఇంటి నుంచి తన గుడారం నుంచి బయలుదేరాడు అంటే ఆయన వెనుకలు ఎప్పుడు ఆయన ఉన్న కమిడి కానీ, కట్టి కానీ, గ్రంథం కానీ, దేవుడిచ్చిన మాట స్థులువు కానీ పెట్టుకొని ఆయన అంటే వెళ్ళవాడు అనమాట. ఆయన అంత దూరం వెళ్తుంటే దాని వెనుకలు వెళ్ళవాడు అనమాట. తెలియకనే యెహోషువ వెళ్ళాడు. అయితే దేవుడు ఆ యవనస్తుని చూశాడు. హల్లెలూయా. మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడని చేయాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు. మనుషులు మెప్పితల కాదు, దేవుని మెప్పుదల మేము పొందుకోవాల్సింది.
ఎప్పుడైతే ఆ యవ్వనస్తుడు బలంగా దేవునిలో ఉండుట చూసి ఒకరోజు మోషేతో చెప్తాడు ఈ మాట, ఏమి, నూనె కుమారుడు. ఎందుకంటే యెహోషువ అంటే అందరూ ఉంటారు, అందరూ తల్లిదండ్రులు వేరే ఉంటారు. అవునా, ఇప్పుడు రాము కొడుకు యెహోషువ ఉన్నాడు, అతన రామకుమారుడు, తండ్రి కొడుకు పేరు ననికి నూను కుమారుడే. ఎంతో లక్షల కొలది ఇశ్రాయేలు జనం ఉన్నప్పుడు నూను కుమారుడైన యెహోషువనే నేను పిలిచి అతని చేతులను ఉంచి అతను అభిషేకించాలి అని దేవుడు చెప్పాడు. ఆ మాటకు మోషే ఏం చేశాడు, యెహోషువని పిలిచి తన హస్తము బలమైన హస్తం, ఘనమైన హస్తం. అవునా, మొన్న 2 రోజుల్లో ఉంది ఆ సేవలో ఏవో ఆసక్తి ఉన్నవారు నడిపిస్తారు చూద్దామని అంటే 2 చెప్పాను, పత్తలేదు అసలు. నాకు దీని ద్వారా నేర్చుకున్నది ఏమంటే, వీళ్ళకి లేదు ఊరికే పేరు మాత్రమే పదవి కావాలా, పేరు మాత్రమే స్థానం కావాలా, వీళ్ళలో ఆసక్తి లేదు. వీళ్ళు ఏదో మందిని మెప్పిస్తారు. అయితే దేవుని మెప్పించే వారిని దేవుడు నిజంగా వాళ్ళు తిట్టినా కొట్టినా అరిసినా వాళ్ళు వస్తూనే ఉంటారు. హల్లెలూయా. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఈ నూనె కుమారుడిని మోషే చేతులుంచి బలంగా అభిషేకిస్తాడు. ఎప్పుడైతే దేవుని అభిషేకం యెహోషువ మీద వస్తుందో జ్ఞాన సంపన్నుడు, జ్ఞానం వచ్చిందంట, నేత్రాలు తెరవబడ్డాయి. దేవుని అభిషేకం అతని మీద ప్రత్యేకంగా, ఎలా మోషేకి ఎలాగ అభిషేకముతో సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, దానికి అత్యధికమైన శక్తి ఈ యవ్వనస్తుడి మీద దేవుడు కుమరించాడు. హల్లెలూయా. ఎవరైతే ఆసక్తితో ఎదురు చూస్తారో వారు దేవునిని కనుక్కుంటారంట. ఈ ఒక యవ్వనస్తుడిలో పాల్ ఆఫ్ ఫేమ్ అంటే మోషే ఏం చేస్తున్నాడు అక్కడ వెళ్ళి చేయడం. ఇప్పుడు అభిషేకం అతని మీద వచ్చింది, తెలీదు. అయితే మోషే అంటాడు, దేవుడు చెప్పిన మాట, యెహోషువ ఇప్పుడు నేను వెళ్తాను, ఇంతమంది ఇశ్రాయేలు లక్షల కొలది ఉన్నారు కదా, నువ్వే కానాన్ దేశానికి తీసుకెళ్ళాలి, పాలు తేనె ప్రవశించే స్థలాన్ని తీసుకెళ్ళాలి. కాబట్టి నేను దేవుడు అభిషేకించాడప్ప అని చెప్పి ఆయన మృతునందిన తర్వాత ఎంత దేవుని బలమైన మాటలున్నా, ప్రవచనలున్నా, బలమైనది ఉన్నా కూడా యవనస్తులకు అంటే మనకి భయం ఉంటుంది. ఇక్కడున్న నాకు సర్వీస్ ఉంది, వయసు చాలా ఉంది, సర్వీస్ ఉంది, అయినా ఈ స్థానానికి రావాలంటే దేవుడు చెప్పితేనే ప్రేరేపణ, దేవుడు మాట్లాడితేనే మీరు హృదయాలు తెరవబడతాయి. లేకొచ్చా నాకు ఈ స్థానము, నాకు సర్వీస్ ఉంది, 37 ఏళ్ళు సర్వీస్ ఉంది, ఏమే అలా అలా అల్లటప్ప రాకూడదు. ఇడ భయం వేస్తుంది. ఎందుకు? దేవుడు మన దేవుడు సజీవుడు అయిన దేవుడు, మృతులలో లేచిన దేవుడు. మనమంతట్లు దేవుడు చూసి ఊరికే రావాలలే, నేను పాస్టర్గా ఉన్నాను రావాలా, ఊరికే ఈడ మాత్రం నువ్వు అలా ఉండాలని చెప్పి మరి బయటికి వెళ్ళి మళ్ళా అటు ఇటు వంకరలు తంకరలు చేసుకుంటుంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? నిన్ను చూస్తుంటాడు దేవుడు, నీ ప్రవర్తన చూస్తుంటాడు, నీ మాటలు చూస్తుంటాడు, నీ హృదయాన్ని అత్యధిక నీ హృదయం చూస్తుంటాడు. రెండు లేనప్పుడు ఇంకొక రీతి, ఉన్నప్పుడు ఒక రీతిగా నీవు ఉంటే దేవుని ఆశీర్వాదం పొందుకు. పేరుకి మాత్రం నువ్వు పాస్టర్గా, పేరుకి మాత్రమే యాజకుడిగా, పేరుకి మాత్రమే నువ్వు ఒక ఆరాధకురాలుగా ఉంటావు. అయితే దేవుడు చూస్తున్నాడు నిలబడిన వారు, వాళ్ళు దేవునికి భయపడతారు. ఇక్కడ రావాలంటే నాకు భయం ఇస్తుంటుంది. అయితే దేవుడు చెప్పిన సిద్ధపాటు నాకు లేకపోతే, సిద్ధపాటు కలిగిందా సింహం వలె వచ్చి నిలబడతాను. ఎవ్వరికి నేను భయపడాను. ఎందుకు? దేవుని మాటలు శక్తియుతంగా ఉంటుంది. ఆయనే మనలోండి మాట్లాడుతున్నప్పుడు హృదయాలు కదలింపబడుతుంది, తెరవబడుతుంది. అది నేను ఆశిస్తాను. ఎప్పుడు ఊరికే వచ్చి ఏదో చేతనులే అని అలా లేదు. అయితే ఈ మాటలు నాకు సిద్ధపాటు లేదు, పరిశుద్ధాత్మ దేవుడే నిలబెట్టాడు. ఇది చాలాసార్లు జరుగుతుంది. ఎప్పుడు నేను సిద్ధపాటు కలిగి ఉపవాసం ప్రార్థనతో అంతంగా వచ్చి ఈరోజు సంఘని దేవుని ఆత్మతో నేను ఇచ్చేద్దాం అని వచ్చినప్పుడు ఆ రోజు వాక్యం నాకు ఉండదు. ఇప్పుడు నా పాపకి బాగలేదని జ్వరం చూస్తూ ఆమె చూసుకుంటూ ఇచ్చుకుంటూ ఆయాసనతో నేను పడి సిద్ధపాటు లేకుండా నేనుంటే ఈరోజు దేవుడు నువ్వే చెప్పాల. బలహీన సమయంలో దేవుడు బలపరిచే దేవుడు. చూడు, నన్ను నిలబెట్టాడు. ఇది ఆయన కార్యం, నా శక్తి, నా బలము, నా జ్ఞానం అసలు కాదు.
యెహోషువ ఏం చేశాడు, కొంచెం కంగారు పడింది. అంతమంది తోడుకొని పాలు తేనె ప్రవేశించే మోసం ఉండే, ఆయన మంచి అనుభవిస్తుడు, మరి బాగా వృద్ధుడైనాడు, బాగా ఆయనకి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది, ఆయన వయసు గలవాడు. అయితే యవనస్తుడు ఏం చేస్తాడు, కొంచెం దిగులుంది, భయం ఉంది. అయితే యెహోషువ గ్రంథములో దేవుడు మోషేకే మాట్లాడినట్టు డైరెక్ట్గా ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ మాటలు చూస్తే చాలా చక్కని మాటలు, దేవుడు అక్కడ ధైర్యపరిచే మాటలు. ఎలా చెప్తాడంటే, యెహోవా సేవకుడైన మోషే మృతి నందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు. ఎవరు పరిచారకుడు? ఫస్టు సేవలో ఉన్న ఆసక్తి గలవారు, సేవలో ఉన్న నాయకుల కింద పరిచారకులుగా. నాకు మరి సేవ పిలుపు ఉందలేదో మా శివుకు తెలియదు, కానీ అప్పా స్వల్ప అన్నయ్యన మాడప్ప ఆಯ್ತమ్మా. ఒక్కరోజు కూడా ఆ బాలుడు, ఆ యవనస్తుడు లేదు అన్న మాట లేదు. అందరిడి చెల్లిపోతారు, దీక్షలన్నీ సండే ఒక్కడే కడిగి పెడతాడు. క్లీన్ చేయడం కానీ, టీ ఇయడం కానీ. అలాగాక నా ఇంటికి ఎప్పుడైనా వచ్చాడంటే కూడా వట్టి చేతపోడు, నేను చెప్పితేనే కాదు, ఆ పని చేసి అలిసి ఇక్కడ వచ్చింటే కూడా చెప్పింది చేసి వెళ్ళే ఉన్నాడంటే శివుని నేను చెప్తాను. ఇక్కడ ఈ ఒక వ్యక్తి ఎలాంటి వాడంటే మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చును, సేవకుడైన మోషే మృతి నందును బాధపడుతున్నావు నువ్వు. యెహోషువ మృతి నొందాడు కదా, స్నేహితులు ఇప్పుడు మాటలు చచ్చిపోయాడు, మోషే చనిపోయాడు కదా. అవును, కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాలా, ఏం చేయాలా? కాబట్టి ఆయన చనిపోయాడు కదా, కాబట్టి నీవు లేచి, హల్లెలూయా, నువ్వు ఏ స్థితిలో కట్టబడి ఉన్నావో లేయాలి. నువ్వు లేచి నిలబడితేనే దేవుని వాక్కు నీతో మాట్లాడుతుంది. నీలో ఉన్నదాన్ని దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. నీ మనసులో పోరాటము, నీ ఆలోచనలో, నీ నడక పడక ప్రతిదీ తెలుసు. నువ్వు లేచి, ఆయన చనిపోయాడు, అలా అయింది, ఎట్లపా ఇంతమంది పిలుచుకోపోవాలా, ఆయన అభిషేకించిపోయాడు, ఎట్లపా చింత చేసుకుని ఉన్నాడు. అయితే నువ్వు లేచి, ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమునికి వెలుడి. హల్లెలూయా. ఇప్పుడు నీకు అప్పచెప్పుతున్నాను, నువ్వు యోర్దాను నది దాటి నేను ఇస్తున్న దేశానికి నువ్వు తీసుకొని వెళ్ళాలి. ఇగో ఏమంటాడు, నేను మోషతో చెప్పినట్లు. నేను మోషకు అప్పుడే చెప్పాను, ఏం చెప్పాను, మీరు అడుగు పెట్టే ప్రతి స్థలం నేను మీకు ఇస్తాను. మీరు ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడ నేను అడుగు పెట్టే ప్రతి స్థలంని మీకు ఇచ్చేదనని నేను మోషకు చెప్పాను. ఇప్పుడు అదే మాట చెప్తున్నా, నేను మోషతో చెప్పినట్టు మీరు అడుగు పెట్టే ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, ఇత్తియల దేశమంతయు పడమట మహా సముద్రం వరకు మీకు సరహద్ది. హల్లెలూయా. అయితే ఒకటి, నీవు బ్రతుక దినములన్నీ అన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. చూడు బాబు, నేను చెప్తున్నా, బాధపడద్దు, చెంత చేయొద్దు. నేను చెప్తున్నా, నేను ఆజ్ఞాపిస్తాను, నువ్వు బ్రతుక దినములని నువ్వు ఉండకపో, నీ సేవలు నడిపించపో. అయితే నీవు బ్రతుక దినములని ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండా నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మోషకు తోడయుండునట్లు నీకును తోడయుండు. అవును, దేవుడు మా తోడుంటే ఏమవుతుంది? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నాకు భయమేలా. అయ్యో అంటాము, లోపల ఎంత భయమో. పాట ఉంది. అయితే దేవుడు మా తోడు ఉన్నాడంటే, అందుకే నీతి మంతులంట గర్జిస్తు సింహమోలే ఉంటారు, నిబ్బరము కలిగి ధైర్యంగా గర్జిస్తు సింహమోలే.
నేను మోషకు తోడై ఉన్నట్టు నేను నీకు ఉంటా. దేవుడు ఉన్నాడంటే ఇంకేముంది, ఆయన నడిపిస్తాడు నా. హల్లెలూయా. ఈ పాట మన గంగం మంగం పాడతారు, పూర్తి పడతారు వాళ్ళు. నేను ఒక వచనం పడితే వాళ్ళు బాగా జ్ఞాప పెట్టుకున్నారు వచనాలన్నీ వాళ్ళు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. ఏమంటాడు? నేను విడువను, ఒక్క క్షణమైన విడువను, ఎడబాయను. అయితే నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నీకు కావలసింది ఒకటి బాబు, ఏది? నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చిదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీన చేసేదావు. నువ్వేం చేస్తావు ఇప్పుడు? నిశ్చయముగా ఖచ్చితంగా నీవే వాళ్ళు తోలుకొని పోతావు. ఆమె. అయితే ఇంకొకసారి చెప్తాడా ఇక్కడ? అయితే అంటే ఏమి? ఇక్కడ చూడు చెప్తాం, దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే అన్నారంటే అక్కడేమో మరి స్టాండ్ అవ్వాలా, మరి గంభీరత ఉండాలా. మళ్ళీ దేవుడు ఏదో హెచ్చరిక మాటలు మాకు చెప్తున్నాడు. జరుగవే సంగతి గురించి ముందు గురించి మనకి హెచ్చరిక చెప్పినప్పుడు దాని గురించి అలర్ట్ అవ్వాలి. ఏమి చెప్తున్నాడు? అయితే నీవు నిబ్బరము కలిగి ఏం చేయాల? నువ్వు మళ్ళా నిబ్బరం ಧೈರ್ಯದಿಂದಿರು, ಕಳವಳಗೊಳ್ಳಬೇಡ, ಅಂಜಬೇಡ, ಯಾವುದಕ್ಕೂ ನೀನು ಎದರ ಕೆಲಸ ಇಲ್ಲ. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ఏం చేయాలో? నువ్వు జాగ్రత్త పడాలి. దేవుడు చూడండి, కోతికి కీ ఇస్తే ఏం చేస్తుంది? పిచ్చి పిచ్చిగా చేస్తుంది, అవునా? మన ఇంట్లోనే మనం కొన్నిసార్లు ఒక సొమ్ములేసి పెట్టింటాం. దాంట్లో ఈ కోతి ఎక్కడొచ్చి కిటికీలో పెట్టింది, తీసుకుపోయి ఆడడో పడేసింది. ఆడపడిసింది, దాని కింద పోతే ఇంకొక దగ్గర పడేసింది. ఎక్కడ పడిసింది దొరకలేదు, కొన్ని సొమ్ములు వెళ్ళిపోయింది. దేవుడు మనకిచ్చిన దీన్ని జాగ్రత్త పడాల. కోతి చేష్టలాగా చేయకూడదు. మనం జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా ఉండాలి. బహు జాగ్రత్త పడి, అవునా, బహుధైర్యముగా నుండి. అందుకే ఎక్కడనే వెళ్తున్నప్పుడు ఒకరోజు నాకు ఇలాగ అయింది. అయ్యా ఏం చేశారు, ఒకసారి బాంబేకి వెళ్ళారు, ఢిల్లీకి పోయి వచ్చారు, మరి బాంబేకి 3 సార్లు పోయి వచ్చారు. ఇజ్రాయెల్ పోవాలా, వీసా తీసుకురావాలా, చాలాసార్లు చెప్పాను నేను. అయితే ఎక్కడ పోయినా రావట్లేదు అది. ఆ పేపర్లను తీసుకుపోయినా వాళ్ళు ఈ లెటర్ అక్కడి నుంచి రావాలా, ఇచ్చి పంపించినా కూడా వాళ్ళు దొరకట్లే, ఇదేమి వర్క్ అవ్వదని. అయ్యా ఒకరోజు రాత్రి అయింది, బెడ్రూమ్కి వచ్చారు ఈ పేపర్లని. ఇదే లాస్ట్ ఉంది, ఇదే లాస్ట్. దేవుడు నాకు విదేశాన్ని పోతామని ప్రవచన ఇచ్చాడు. అయితే జరగకపోవచ్చేమో, ఈసారి వెళ్ళాలి, ఈసారికి నాకు కాకపోతే నా జీవితంలో నేను ఆ దేశానికి వెళ్ళను అనే పేపర్లు పడేశాను అనమాట. వీసావి నాకు మనసులో కొంచెం బాధ. ఆశ ఉన్నప్పుడు ఎందుకు? సరే, రాత్రి 12 గంటలకి నేను నిద్రపోలేదు. ఆయన పండుకున్నాడు, నేను ప్రార్థన చేశాను. ప్రభా, నీ దాసునికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు. ఇంకొకసారి ఇప్పుడు పోతున్నారు ఆ బాంబేకి, మనకి ఇవ్వాలి, వీసా రావాలి, తన పేరు రావాలి. ఇది నీ వలనే సాధ్యం. కనిపెట్టి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు మధ్యరాత్రిలో. లేడిది ఈసారి ఖచ్చితంగా వీసా దొరుకుతుంది, వెళ్తాడు అని. ఇది దేవునికి నాకు తెలుసు, అయ్యాకి తెలీదు. తిరిగి వస్తున్నారు, అంత పేపర్స్ ఉన్నా కూడా దొరకట్లేదు కదా. ఆయన ఇది అయిపోయినాడు. నేను అన్నాను, నువ్వు వెళ్తున్నావు కదా, వెళ్ళే సమయానికి వచ్చేసరికి బట్టలన్నీ ప్యాక్ చేసుకోయా అన్నాను. హల్లెలూయా. 2-3 సార్లు పోయి వాపసు వచ్చినాయి. ఇప్పుడు అయ్యా బట్టలు పెట్టుకో, అన్నీ ప్యాక్ చేసుకో. నాకు దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్తావు. అయ్యకి నేను చెప్పానంటే, నా పిల్లలు ఎవరైనా కూడా, మా బిడ్డ కుమార్ అమ్మ నోట్లు వచ్చిందంటే ఖచ్చితమైతుంది. ప్యాక్ చేసుకున్నారు వీళ్ళు. అందరికీ చూసే వాళ్ళకి అందరూ ఉన్నారు. అప్పుడు చాలామంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళకేమి సార్ వీసాకి వెళ్తున్నాడు, ఇజ్రాయెల్కి వెళ్తున్నాడని.
ఇంకా వీసా రాలేదు బాబు అక్కడ. అయ్యకి నాకు తెలుసు, నాకు దేవుడికి ఇంకా తెలుసు కమెంటు. వెళ్ళాము. మాతో పాటు కొంత యవనస్తులు కూడా వచ్చేసినారు బస్సులో. వెళ్ళిపోయినాం. తిరిగి పొద్దున అయ్యి అక్కడ వెళ్ళాలి, వీసా ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఒక్కటే ప్రార్థన, తండ్రి నువ్వు మాట ఇచ్చి నెరవేర్చు. రాత్రంతా బస్సులో నీకెందుకంటే దిగులు. ఒకవైపు ఇప్పుడు యవనస్తుడికి ఎలాగై ఉంటుంది, అయ్యా నువ్వు అన్నావు నెరవేర్చు, ఏ సాతాను వచ్చి మరి దొంగలు చిక్కిపోకూడదు, తండ్రి నీ మాట స్థిరపడాలి అనుకుంటే అలా పొద్దునకి అయ్యా నువ్వు వెళ్తే ఆఫీస్కి టైంకి 10 o'clockకి అయ్యా వెళ్ళిపోయాడు. నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, తండ్రి నువ్వు ఇచ్చే ఈ కార్యము నాకు సంతోషం అవుతుంది. నువ్వు ఇచ్చావు అప్పుడే, ఆల్రెడీ మనకి దాన్ని ఉన్నప్పుడు భయపడ అవసరం లేదు. నాకు ఫస్ట్ టైము కలవరం వస్తుంది. దేవుడు మాట్లాడుతూ వస్తే విశ్వాసానికి బలంగా స్థిరపడతాను అనమాట. 10 సార్లు మరి మాట్లాడినా కూడా మరి అవుదు కవుదా అని అది మన అపనమ్మకం అయిపోతుంది. ఇప్పుడు నేను చూడాలి. అయితే వెళ్ళాడు, అడిగారు, సార్ నన్ను విసేదేమని వచ్చిందా పేరు అని. నో రాలేదు అన్నారు. అవునా, మరి ఆ పేపర్స్ అని తీసుకొని ఆ ఆఫీస్ కొంచెం పెద్దగా ఉంటుందన్న అక్కడ తీసుకొని అలాగ చివరి దాకా ఆఫీస్ దగ్గర అక్కడ వచ్చారు. ఆడొస్తే ఇక్కడ పేరు వచ్చింది, అప్పుడే వచ్చింది, ఒల్లూరి దేవదానం క్రిస్టఫర్ అని వచ్చింది. ఒల్లూరి దేవదానం క్రిస్టఫర్ వచ్చారు, చూడండి చప్పటి కొట్టండి. ఎవరిది? ఇస్ మీ, నేను. కమ్ ఫాస్ట్. నువ్వు ఈ రోజుకి వీసా తీసుకోకపోతే 15 రోజులు పండగ ఉంది, మరి ఆఫీస్ తెరవబడదు, రాని వెంటనే ఆమె రాసి ఇచ్చి ఆ రోజే ఫ్లైట్ ఎక్కారు. ఎక్కించి మేమంతా వచ్చే మహానుభావులు. అక్కడ కథలు ఎక్కువ. కొత్తగా వెళ్ళారు కదా కొంత యవనస్తులు, అప్పుడు యవన బలం అన్న కొత్తగా వెళ్ళి రైల్వే స్టేషన్ అంతా ఇది తీసుకుపోతున్నారు అనమాట. మన ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోతే కూడా మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాము, బెంగళూరుకి వెళ్ళాము. మన యవనస్తుడు యవనస్తుడు కదా, ఎయిర్పోర్ట్ వచ్చి ఎవరు కొత్తగా చూడుకున్న వరకు వస్తే మరి పాపం ఫోన్ ఉంటుంది, తీయాలి ఇట్లా దగ్గరికి. అది పోలీసులు వచ్చారు అక్కడ దగ్గర. నాన్న సడన్ చూశారు, రే వీళ్ళు తగ్గిబరద ముచ్చలేదని ఫస్ట్ ఫోన్ అంది. మరి తిట్టుకుందరు కష్టపా. ఎందుకంటే చాలా ఇది గందరగోళం అవుతుంది. ఇదంతా ఏమైనా చేస్తారా, అన్నీ సీక్రెట్గా ఉంటుంది అక్కడంతా. కొన్ని చోట్ల తీయకూడదు, మనం విషయం జాగ్రత్త పడాలి. మనం ఏమిటో తెలియకుండా నేను పోయిందని తెలియాలా, ఇంకొకరికి వేస్తే ఉన్నాను చూడంతా ఉన్నాలా అనుకుంటుంది. ఇలాగ జరిగింది. అయితే దేవుడు యోషువతో మాట్లాడుతున్నాడు, నేను మోషేకి తోడున్నట్టు నీకున్నాను, అయితే నిబ్బరము కలిగి బహు జాగ్రత్త పడి. దేవుడు సేవకులకు నాయకత్వం కలిగిన వారు, ఆయన దృష్టికి సరి అయిన వారికి కొన్ని జాగ్రత్తలు పాటించడానికి చెప్తాడు. నువ్వు ఇలా చేస్తే ఇలా, నువ్వు ఇలా వెళ్తే ఇది వస్తుంది, ఇలా చేసే తీరలా నువ్వు. ఇప్పుడు మనుషులైన మనమే ತಪ್ಪಿಸ್ತಾರೆ. ಹೋಗು ಹೋಗ್ತೇನ ಮಂದಿ ಹೋಗ್ದಂಗೆ ಆಗಿರ್ತಾರೆ ಎಷ್ಟೋಸಾರಿ. ನಮ್ಮ ಶಿವ ಕೂಡ ಹಂಗೆ ಮಾಡ್ತಾರೆ. ಏಯ್ ಸುಳ್ಳು ಹೇಳ್ಬೇಡ, ನೀನು ಅದನ್ನ ಮಾಡಿದ್ದು ನೀನಲ್ಲ. ಇಲ್ಲಮ್ಮ ఏయ్ ಅಂದ್ರೆ అవుదమ్మ మనుషులు. అయితే దేవుడు చెప్పింది కరెక్ట్ అవుతుంది గనక, అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటా చొప్పున చెయ్యవలెను. నా సేవకుడైన మోషే ఈ ధర్మశాస్త్రము, ఈ బైబిల్ ఇచ్చాడు, ఇందులో అంతా నువ్వు చేయాలి. ఇది నాయకులు సేవకులు కాదు, ఇక్కడున్న మీ అందరికి చెప్తున్నాడు. ఏమరక్క నీకు చెప్తున్నాడు, నాకు కాదులే ఇది అంతా ఆపక్కిపక్క కాలేసి నిలబడ్డాను, అక్కడ పడతాను ఇక్కడ పడతాను, అక్కడ పడవు ఇక్కడ పడవు, కొట్టుకొని పోతావు, జాగ్రత్త. ఎందుకు? ఒకే వైపు నువ్వు ఉండాలి. ధైర్యం, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. ఏం ప్రవర్తించాలా? నిన్ను చూసి
ఇంకొకరు నేర్చుకోవాలి, నిన్ను చూసి నేర్చుకోవాలి, చక్కగా ప్రవర్తించాలి, నిన్న ప్రవర్తన సరియాಗಿ ನಡಿಬೇಕು. ಸರಿಯಾಗಿ ನಡೆಯೋದು ಒಂದು ಸ್ವಲ್ಪ ವಂಕರ ಆಯ್ತಂದರೆ ಜೀವಿತಾಂತಮ ಶ್ರಮನ ಅನುಭವಿಸ್ತಾವೆ. ధర్మశాస్త్రం అంతట చొప్పున చెయ్యవలేను. ಬೇರೆಯವರು ಕಲಿತವ್ರು ಇಲ್ಲ, ಮಕ್ಕಳು ಮಾತ್ರ ಭಾಳ ಹುಷಾರಾಗಿ ನೋಡ್ತಿರ್ತಾರೆ. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. ಹೌದಾ? ಸೇವಕಲೈನ ನಾವು ಕೂಡ ನೋಡ್ತಿರ್ತೀವಿ, ಹೆಂಗಿದೆ. నీవు దానిలో నుండి కుడికి కానీ ఎడమికి కానీ తొలగకూడదు. ಏನು ಮಾಡ್ಬೇಕು ನೀನು? ತೊಲಗರಾದು. ಈ ದೇವರ ಧರ್ಮಶಾಸ್ತ್ರದ ಗ್ರಂಥ ಇದು, ನೀನು ಇದ್ರಾಗಿದ್ದೆಲ್ಲ ನೀನು ನಾನು ಹೇಳಿದ್ದೆಲ್ಲ ನಡಿಬೇಕು. ನೀನು ಇದನ್ನು ಬಿಟ್ಟು ನೀನು ಎಡಕ್ಕಾದರೂ ಬಲಕ್ಕಾದರೂ ತಿರುಗಬಾರದು. ಈ ಧರ್ಮಶಾಸ್ತ್ರವಂತಮನ್ನು ನೀವು ಬೋಧಿಂಪಕ ತಪ್ಪಕೂಡದು. ಅವನ ಇದ್ರ ಹೇಳಿದ್ದು ನಾವು ಬೋಧಿಸಬೇಕು, ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಎಚ್ಚರಿಸಬೇಕು, ಇನ್ನೊಬ್ಬರ ಬಲಪಡಿಸಬೇಕು, ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಬಿದ್ದು ಹೋಗಿ ನಿಂದ್ರಿಸಬೇಕು, ಅವರಿಗೂ ಈ ವಾಕ್ಯದ ಬಗ್ಗೆ ಅರಿವು ಮೂಡಿಸಬೇಕು. దానిలో రాయబడిన వానన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. ఫస్ట్ ఫాలోయింగ్, ఫస్ట్ మనం చేయాలి, ఇంకొకరు చెప్పేది కాదు, మనము చేయాలి. మనము చక్కగా ప్రవర్తించాలి. మన మాటలు, మన చూపు, మన చెవులు, మన వినుకడి కరెక్ట్ ఉండాలి. ప్రకారము చేయుటకు నువ్వు ಜಾಗ್ರತ ಪಡುನట్లు ದಿವ್ಯರಾತ್ರము దానిని ಧ್ಯಾನಿಸಿ ನಡಲ. ಏನು ಮಾಡಬೇಕು? ದೇವ್ರ ವಾಕ್ಯ ಹಗಲು ರಾತ್ರಿ ಧ್ಯಾನಿಸಬೇಕು. ದೇವ್ರು ಮಾತನಾಡಿದಾಗ ಆ ಮಾತು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಮಾತುಗಳನ್ನು ಎತ್ತಿ ಧ್ಯಾನಿಸಬೇಕು. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించుదువు. నిన్న మార్గమును నేనే చక్కగా ప్రవర్తించుకోవాలంటే నిన్ను నువ్వే సరి చేసుకోవాలి. నీ మార్గంలో పోతున్నాను, ఇది కరెక్టా, ఇది తప్ప, ఇది చేయాలనుకుంటే కరెక్టా తప్ప, దేవుని వాక్యాన్ని విరుద్ధంగా ఉందా, అడ్డంగా ఉందా, పోతున్నానా, చెయ్యనా, వేరే వాళ్ళు అడిగేది కాదు, వాళ్ళకేం తెలుసు. అవునా? ఈ మధ్యలో పెద్ద పెద్ద డాక్టర్ కూడా ఏం తెలియదని నేను అనుకుంటాను. వాళ్ళు రిపోర్ట్ వస్తే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్ అన్నీ చూస్తున్నాడు, పెద్ద డాక్టర్, పెద్ద నర్సింగ్ హోమ్, తల చెప్పుతున్నాడు. నేను అతనే చూస్తున్నాను, తల ఎత్తున్నాడు. చివరికి ఆ స్కానింగ్ ఎక్స్రే తీసుకోరండి, తర్వాత చూద్దాము, అన్నీ చేసాము, దీంట్లో ఏమైనా వచ్చే దాంతో ప్రకారము. అరే ఎంత ఇది! అయితే నువ్వు మన మార్గము, నీ మార్ಗమును ವರ್ಧಿಲ್ಲು చేసుకొని ನಮ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಬರಬೇಕಂದ್ರೆ ನಮ್ಮನ್ನು ನಾವೇ ನಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು, ಸಾಗಿಸ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು, ಸರಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು. ಅವ ನೀನು ಕರೆಕ್ಟ್ ಇರ್ತಿ. నేను నీకు ఆజ్ఞయించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడుకుము, జడియకుము. నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. హల్లెలూయా, హల్లెలూయా. మన మార్గమంతటిలో దేవునికి ఒప్పిస్తే, చక్కగా ప్రవర్తిస్తే, దేవుని వాక్యాన్ని పగులు రాత్రి ధ్యానించి చదివి హెచ్చరించటం వలన, బోధించటం వలన, పడిపోయిన వారిని లేవలెత్తటం వలన బహు జాగ్రత్తగా పడి మనం చూసుకుంటే మనం చేసిన ప్రతి పని అంతటా సఫలం పరుస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఎక్కడి నుండి వస్తుంది, ఏమొస్తుంది అనవసరం. అయితే దేవుని దృష్టికి నువ్వు చక్కగా ప్రవర్తిస్తే దేవుడు తప్పక నేను చేయి విడువుడు. మోషేకు ఉండే దేవుడు యెహోషువకున్నాడు. ఎప్పుడు మనకు చెప్తూ ఉంటాను, నేను తోడై ఉన్నాను,
నీ చేయి పట్టుకున్నా, ధైర్యం కలుగు, నిబ్బరము కలుగు, చెడియకు, దిగులు ಬೇಡ, ಅಂಜಬೇಡ, ಕಳವಳಗೊಳ್ಳಬೇಡ, ಧೈರ್ಯದಿಂದಿರು, ನಾನು ನಿನ್ನ ಜೊತೆ ಬರ್ತೀನಿ. అవునా? ప్రేమశ్రీ ఏమన్నా నీ ఇంటికి వచ్చాడంటే ఎంత చుట్టూ ఉన్న వాళ్ళందరూ అవ్వో ఏమి ఇంత బంధుత్వం, వీళ్ళకి బంధుత్వమా అని చూస్తారు. ఆయన నడుస్తారు, మమ్మల్ని గొప్పగా దృష్టి చూస్తారు కదా. అయితే దేవుడే మన తోడుంటే, దేవుడే తోడుంటే వాళ్ళకి తెలుస్తుంది, దేవుడు నిజముగా వీళ్ళ తోడు ఉన్నాడని వాళ్ళకి తెలుస్తుంది. ఇంత అభివృద్ధి, ఇంత సమాధానం, ఇంత ఆరోగ్యం, ఇంత ప్రతిదీ చక్కగా ఇంతవరకు నడిపించారంటే ఎవరు? మన శక్తి బలమా, మన సహాయమా, మనం పెద్ద ఉద్యోగస్తులా? కానే కాదు, దేవుడు తానే నడిపించి ఇంతవరకు నిలబెట్టాడు. కాబట్టి ఎవరు ఉన్నా లేకున్నా దిగులు చెందే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. అయితే నీకు తోడైన దేవుడు నిన్నెన్నడూ చేయి విడువుడు అని చెప్తాడు. నిబ్బరం కలిగి ధైర్యముగుండు, భయపడద్దు, దిగులు చెందద్దు, కలవరం అసలే వద్దు. నేను మోషకి యోషేపు ఉండే దేవుడు నీ తోడై కూడా ఉంటాను. నీవు చేయవలసింది ఒకటి, ధర్మశాస్త్రం అంతటా పాటించు. అవునా? చెయ్యి, చెప్పింది చెయ్యి, ధ్యానించు, ఇంకొకరు బోధించు, నన్ను సరి చేసుకొని మార్గం అంతటలు దేవుడు చెప్పాడు ఇలా చెయ్యొద్దు. 10 ఆజ్ఞలు నేను మన పిల్లలకి, సండే స్కూల్ పిల్లలకి 10 ఆజ్ఞల గురించి నేను చెప్పాను. ఏమంటే ఆయన అన్నాడు, నేను తప్ప ఏ దేవుడు ఉండకూడదు అని. నేనే దేవుడని, నాకు ಚೆಲ್ಲುವಲಸಿನ ಮಹಿಮೆನ ಇನ್ನೊಬ್ಬರಿ ಬರಗೊಡಿಸಲ್ಲ. ಯಾಕೆಂದರೆ ಆತನು ದೇವರಾಗಿದ್ದಾನೆ, ಆತನ ಕಾರ್ಯ ಆತನು ರುಜು ಮಾಡಿದ್ದಾನೆ, ಆಧಾರವಾಗಿದ್ದಾನೆ. ಆತನ ಎಲ್ಲದು ರುಜು ಮಾಡಿಕೊಂಡು ದೇವರೇ, ಆತನೇ ದೇವರು, ಆತನ ಬಿಟ್ಟು ಇನ್ಯಾವ ದೇವರು? ಹೌದಾ? ಮತ್ತು ಯಾವ ರೂಪವನ್ನು, ಯಾವ ಮೂರ್ತಿಯನ್ನು ನೀವು ಮಾಡ್ಕೊಳ್ಬಾರ್ದು, ಸುಳ್ಳು ಹೇಳಬಾರ್ದು, ಮೋಸ ಮಾಡಬಾರ್ದು, ಕಳ್ಳತನ ಮಾಡಬಾರ್ದು. ಇವೆಲ್ಲವೂ ಅಡಗಿಕೊಂಡಿದೆ ಅದರಲ್ಲಿ. ನಿನ್ನಂತೆ ನೀನು ಬೇರೆಯೇನೋ ಶತ್ರುವನ್ನು ಪ್ರೀತಿಸು ಅಂತ. ಹೌದಾ? ನೋಡಿ, ಇವೆಲ್ಲ ನಮಗೆ ನಮ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ಇವೆಲ್ಲ ದೇವ್ರನ್ನ ಬೋಧಿಸಿದಾಗ ನಾವು ಅದನ್ನು ಪಾಟಿಸ್ಕೊಂಡು ಹೋದರೆ ತಪ್ಪದೆ ಆಶೀರ್ವಾದ ಕಾಲು ಮುಂದೆ ಇರ್ತದೆ. ಮುಂದೆ ಅದೇ ನೆಕ್ಸ್ಟೇ నేను ಹೋಗ್ತಾ 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 తగలదే నేను ఆశీర్వాద. నీ మార్గం అంతటిలో ఇక్కడే కాదు, పరలోకము చేరే వరకు, ఈరోజు ఒక్క రాదు, వారానికి ఒక రోజు కాదు, నీ పరలోక చేరేంత వరకు నీ మార్గం అంతటిలో చక్కగా నువ్వు ప్రవర్తించాలి, ధర్మశాస్త్రములో పాటించాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి. దాన్ని ఇడిచి నేను వేరే చేస్తాను అంటే వేరేది వస్తుంది మళ్ళీ. అప్పుడు దేవుడు రాడు అక్కడ. ఎవరు వస్తారు? నీ ఎవరిని పిలిచో వాళ్ళు వస్తారు. వానికి ఇష్టమైన ಪನಿ చేసేవా వాడు ವಸ್ತಾಡು ಆಟೋಮೆಟಿಕ್. ಕರೆಯದ ಬರುವನೊಬ್ಬನಿದಾನಂತೆ. ಅದಕ್ಕೆ ನಾವೆಲ್ಲ ಓದಬೇಕಾಲಕ್ಕೆ ಒಂದು ಹೇಳ್ತಿದ್ರು ಬಸವಣ್ಣರ, ಈತ ಸರ್ವಜ್ಞನು. ಕರೆಯದೆ ಬರುವವನು ಕರೆದು ಕೆರದಿಂದ ಓಡಿ ಸರ್ವಜ್ಞ ಅಂತ. కరియదే బరువవను నీ పిలిచే అవసరం లేదు, అపవాది రెడీ ఉంటాడు వచ్చేకి. నువ్వేం చేయాలి? కరియదే బరువనన్ను కరదు ಕೆರದಿಂದ ಅಂದರೆ చెప్పులింద ಹೊಡೆದು కಳಿసావున్నా. నీ మార్గంలో వస్తుంటాడు అడ్డమేసేకి. ఏం చేయాలి నువ్వు? తనలి రే ఎలా సాతాను వేస్తున్నాము. ఎందుకు వచ్చాడు? వాడిది వస్తూ ఉంటుంది, అందుకు వచ్చాడు. నువ్వు తీసుకుని నీ తప్పు కదా, ఇచ్చి విసిరాయి, సరి చేసుకో. మరి దేవుని ఆశ్రయించుకో, దేవుని వేడుకో, ఆయన క్షమిస్తాడు. మరి క్షమిస్తాడని అట్లా చేసుకుంటూ పోయి మరి గుంతులో పడొద్దు, లోయలో పడొద్దు, మరి నరకానికి వెళ్ళొద్దు. జాగ్రత్త పడాలి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రతి వారు కళ్ళు మూసుకుందాం. ప్రియ సంగమా, దేవుని బిడ్డ, ఆయన మాటలు విన్న నీవు ఈ రోజున ఆయన వైపుకు మరలా తిరుగు. ఇశ్రాయేలు జనం, యూదా జనాంగం ఐగుప్తు నుండి విడిపించబడ్డారు, కానీ ఐగుప్తుని విడిచిపెట్టలేకపోయారు. ఇశ్రాయేలులు, యూదులు
దేవుని గణపరచక, దేవుని నామాన్ని కొనియాడక, మరలా అన్య జనులతో సహవాసం, అన్యుల పండుగలలో పాలు పొందడం, వారి పబ్బాల్లో వారితో జత చేయడం, వారికి అలా చేయి ఇలా చేయని చెప్పి సలహాలు ఇవ్వడం, ఇంకా అనేక విధములైనటువంటి చెడు కార్యాలలో వారితో సహవాసం చేయడం, ఇవన్నీ దేవునికి కోపాన్ని పుట్టించి వారిని దేవుడే మొత్తాడని బైబిల్ సెలవిస్తుంది. మరి రోజున దేవునికి ఆయాసమైనవి, దేవునికి వెక్కసమైనవి నీలో ఏవైనా ఉంటే వాటిని తీసివేసుకొని దేవుడి వైపుకు తిరుగు. చెప్పు, ప్రభువా, నేను ఇంతకాలం మోసపోయానయ్యా, నేను దేవుణ్ణి నమ్మాననుకొని, దేవుణ్ణిలో ఉన్నాననుకొని నన్ను నేనే మోసపరుచుకున్నటువంటి స్థితిలో ఉన్నాను. మీరు సెలవిచ్చారు, మోసపోకుడి, దేవుడు వెక్కరింపడ్డని. అయ్యా, నేను మోసపోకుండా, సాతాను మాటలకు లోబడకుండా, వాడు చెప్పినవన్నీ వినకుండా, నీ మాటలే వింటూ నీకు లోబడుతూ ముందుకు సాగుతానయ్యా. నీ దేవునితో ఒడంబడిక చేసుకో. ఆ ఒడంబడిక ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మోషతో ఉన్న దేవుడు యెహోషువతో ఉన్నాడు. యెహోషువతో ఉన్న దేవుడు కాలేబుతో ఉన్నాడు. కాలేబుతో ఉన్న దేవుడు దావీదుతో ఉన్నాడు. దావీదుతో ఉన్న దేవుడు సొలొమోనుతో ఉన్నాడు. సొలొమోనుతో ఉన్నటువంటి దేవుడు ప్రవక్తలందరితో ఉన్నాడు. ఈరోజు నాతో నీతో ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను అనువాడను ఉన్నవాడనైన దేవుడు. ఆయన అన్నాడు, ఉన్నాడు. మరి రోజు నీతో ఉంటే నీకు అపజయం ఉండదు, నీకు ఓటమి ఉండదు, నీకు అనారోగ్యం ఉండదు, నీకు చింత, బాధ, ఏ రోదన ఉండదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట నమ్మినలా నిన్ను నీవు ఆయనకు సమర్పించుకొని చెప్పు, ప్రభువా, ఇదిగో నేను ఇక్కడున్నాను, నన్ను నలగొట్టి విరగొట్టి కొత్త పాత్రగా మలుచు, నన్ను నీ ఆత్మతో నింపు, నీ పనికి నన్ను వాడుకొని చెప్పు. నీ నోరు తెరిచి చెప్పు, ప్రభా, నీ పనికి నేను వాడబడాలంటే నేను నీ చేతిలో ఉండాలి ప్రభా. దూరంగా ఉంటే నేను వాడబడను. నేను దూరంగా ఉంటే ప్రభా నేను అది చెడిపోయిన పాత్రగా, తుక్కుపట్టిన పాత్రగా ఉంటాను తండ్రి. అలా ఉండకుండా నీ చేతిలో వాడబడే పాత్రగా నేను ఉంటానయ్యా అని అతనికి చెప్పు. ఆయన వాడుకొని నేను గొప్పగా ఉపయోగించుకును గాక. పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తి మంత్రుడా, మీకు స్తోత్రాలు. మోషతో ఉన్న దేవుడవు నాయన ఈరోజు మాతో ఉన్నారు, మీకు స్తోత్రాలు. ఆ రోజు ప్రభా మీరు మోషకు సెలవిచ్చారు, ప్రభా, ఇదిగో నేను ఈ జనమును నీ యొద్ద నుండి తొలగించెదను, అమ్మోరీలను, కనానీలను, హిత్తీయులను, ఫెరెజీలను, హివీలను, ఎబుస్సీలను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టదును. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు ప్రజలతో నీవు సాంగత్యం చేయొద్దన్నావు తండ్రి. అవును ప్రభా, ఈ లోక సంబంధులతో మేము సాంగత్యం చేయకుండా క్రీస్తు యేసుతో, సంఘముతో సహవాసములో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం పెంతెకోస్తు పండగ రోజు మీరు చెప్పినట్లు ప్రభా, మేమందరం ప్రభాన అపోస్తుల బోధల యందు, వాక్యమందును తండ్రి, అలాగే ప్రభా రొట్టె విచ్చుట యందు తండ్రి, ప్రభా ప్రార్థన యందు ఎడతెగక మీకు ఇష్టమైన వారిగా బ్రతుకులాగున ప్రభానైనా మీరు మమ్మల్ని పిలిచారు. అలాగ ఉండాలనే ఈరోజు బారుకు సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు, మీకు స్తోత్రాలు. ఈరోజు నాయన నీ మాటలు విన్నా నీ బిడ్డలు ధన్యులు ప్రభా. వీరు ధన్యత్వాన్ని పోగొట్టుకునక ప్రభా, రాని వారి గురించి ఆలోచించక వచ్చిన వారు ప్రభా తమకు కలిగిన వాటిని పట్టుకొని బలముగా ముందుకు సాకృప దయచేయని కోరుచున్నాము తండ్రి. అలాగే నీ వాక్యాన్ని పంచుకున్న మీ దాసాలని దీవించండి, ఆశ్రయించండి. ఇక బహుగా నాయన ప్రభా బిడ్డను వాడుకోనండి. ఆ బిడ్డ ద్వారా పడిపోయిన అనేక కుటుంబాలు కట్టబడాలి, ఆరిపోయిన దీపాలు మళ్ళా వెలగబడాలి తండ్రి. ఈరోజు ప్రభా ఆత్మలో ఆరిపోయిన దీపాలు వెలుగునిగాకని ఘోషిస్తున్నాము తండ్రి. నూనె అయిపోయిన వారు మరలా తమ నూనె ప్రభా తమ సిద్ధంలో పోసుకొని సిద్ధపరచుకున్నట్లు పరిశుద్ధాత్మదేవ వారిని మీరు ఆత్మతో నింపి నడిపించి మీరే మహిమ పొందమని కోరుచున్నాం. ఇప్పుడు నాయన ఇప్పుడు కానుక సమర్పించబోతున్నగా కానుకలు మీరే స్వీకరించి ఆశ్రయించిన మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.